హలో సిస్టర్స్, గుడ్ మార్నింగ్. నేను మీ అనిత. వెల్కమ్ టు ఆర్కే జ్యువెలర్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. తెలిసిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కంపల్సరీగా షేర్ చేయండి. ఆర్డర్స్ ప్లేస్ చేయాలి అనుకుంటే వాట్సాప్ త్రూగా ప్లేస్ చేయాలి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన అండ్ టైటిల్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సిఓడి ఆప్షన్ అయితే లేదు సిస్టర్స్, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్. షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా 100 రూపీస్ ఉంటుంది. లిమిట్ వచ్చేసి 3 ఐటమ్స్ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, లిమిట్ వచ్చేసి 3 ఐటమ్స్కి ఉంటుంది. ఓల్డ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. అందులో ఏదైనా ఐటమ్ ఉందనుకోండి, ఉంటే కంపల్సరీ నాకు వాట్సాప్ చేయండి. నేను ఉందా లేదా చెక్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఐటమ్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు. 3 ఐటమ్స్ లిమిట్ ఉంటుంది. 3 ఐటమ్స్ కలిపి నేను 100 రూపీస్ షిప్పింగ్లో ఇస్తాను. సేమ్ వెండర్ అయితేనే ఇస్తాను. అన్నీ అంటే బ్యాక్‌గ్రౌండ్ చూడండి అని చెప్పాను కదా! నేను బ్యాక్‌గ్రౌండ్ చాలా ఐటెమ్స్ పంపిస్తున్నారు నాకు. అట్లా కాదు. బ్యాక్‌గ్రౌండ్ అనేది సేమ్ ఉండాలి. అట్లా అయితేనే 3 ఐటెమ్స్‌కి కలిపి షిప్పింగ్ అనేది 1 పడుతుంది. ఓకేనా? మీకు బ్యాక్‌గ్రౌండ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని నాకు వాట్సాప్ చేయండి. లేదంటే మీకు అర్థం కాకపోతే నాకైనా వాట్సాప్ చేయండి. నేను ఫ్రీ ఉంటే కంపల్సరీ చెప్తాను నేను. ఓకేనా? కాల్స్ అయితే చేయకండి సిస్టర్స్. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. చాలామంది కాల్స్ చేస్తున్నారు. ఎన్ని సార్లు చెప్పినా కాల్సే చేస్తున్నారు. ఓన్లీ వాట్సాప్ చేయండి. ఓల్డ్ వీడియోస్‌లో గానీ, షార్ట్స్‌లో గానీ చాలా ఐటెమ్స్ పెడుతూ ఉంటాను నేను. బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి మీరు నాకు ఐటెమ్స్ పంపించండి. స్క్రీన్‌షాట్ చేయండి. మీకు నచ్చిన ఐటెము. నేను దాన్ని ఉందా లేదా చెక్ చేస్తాను. అలాగే ప్రైస్ కూడా ఏమైనా లేదు అంటే చెక్ చేస్తాను. ప్రైస్ అయితే ఆల్మోస్ట్ చాలా వరకు వీడియోస్‌లో మెన్షన్ చేస్తాను సిస్టర్స్. ప్రైస్ అడగకండి నన్ను. ప్రైస్ ఉన్న ఐటమే నాకు వాట్సాప్ చేయడానికి కొంచెం హెల్ప్ చేయండి. ఎందుకంటే నాకు ఇప్పుడు నేను ప్రైస్ చెక్ చేయడము అంటే అవన్నీ నేను డేటా డిలీట్ చేస్తూ ఉంటాను. కొంచెం ప్రాబ్లమ్ అయిపోతుంది. అందరూ పాతవన్నీ వీడియోస్ తీసుకొచ్చి ఇది ప్రైస్ అని అడుగుతున్నారు. షార్ట్స్‌లో అయితే నేను ప్రైస్ మెన్షన్ చేయను ఆల్మోస్ట్ చాలా వరకి. వీడియోస్‌లో మెన్షన్ చేస్తాను. ఆ వీడియోస్ చూడండి. వీడియోస్‌లో నచ్చిన ఐటెమ్ ఏదైనా ఉంటే నాకు వాట్సాప్ చేయండి. ఉందా లేదా చెక్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేశాక మాత్రం ఎలాంటి చేంజెస్ చేయడానికి పాసిబుల్ కాదు సిస్టర్స్. గుర్తుపెట్టుకోండి. ఎక్స్‌ట్రా ఐటెమ్ యాడ్ చేయడానికి కానీ, అడ్రస్ చేంజ్ చేయడం కానీ, క్యాన్సిల్ చేయడం కానీ ఇట్లాంటివి ఏది పాసిబుల్ అయితే కాదు సిస్టర్స్. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి మీరిది. అలాగే అన్బాక్సింగ్ వీడియో అయితే క్లియర్‌గా ఉండాలి. ఐటెమ్ చేంజ్ వచ్చినా లేదా కలర్ చేంజ్ వచ్చినా, ఐటెమ్ మిస్ అయినా కూడా 360 డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అయితే మస్ట్ ఉండాలి కంపల్సరీ. అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఎట్లా అంటే మనకు ఐటెమ్ వచ్చినప్పటి నుంచి ఎలా అయితే ఉంటుందో అడ్రస్ చూయిస్తూ దాంట్లో వీడియోలో అలాగే ఓపెన్ చేయాలి. మొత్తం ఓపెన్ చేయాలి వీడియో మాత్రము. ప్రతి ఐటెము మీరు ఒక 6 ఐటెమ్స్ బుక్ చేసుకున్నా కూడా ప్రతి ఐటెము కవర్ ఓపెన్ చేసి చూయించాలి. ఎందుకంటే అందులో ఏదైనా ఐటెమ్ మిస్ అయ్యి ఉండొచ్చు. లేదా డ్యామేజ్ వచ్చి ఉండొచ్చు. అట్లా ఏది మిస్ అయినా కూడా యాక్సెప్ట్ చెయ్యరు మనము. మనం కంపల్సరీగా అందులో చూయిస్తేనే వీడియోలో చూయిస్తే మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అలాగే వీడియో మాత్రం ఒక్కటే వీడియో ఉండాలి. 2 వీడియోస్ తీసి మాకు స్టోరేజ్ ఎక్కువైపోతుంది. అట్లాంటి ఇష్యూస్ అట్లాంటివి ఏం చెప్పొద్దు. వినరెవ్వరు. ఓకేనా? కంపల్సరీగా ఒక్కటే వీడియోలో వీడియో ఎంత లెంత్ ఎక్కువైనా కూడా ఒకటే వీడియోలో అన్నీ ఓపెన్ చేసి డ్యామేజ్ ఉందా? లేదంటే మిస్ అయిందా? అన్నీ ఆ వీడియోలోనే చెప్పాలి. డ్యామేజ్ ఉంది అని చెప్పేసి కూడా ఆ వీడియోలోనే చెప్పాలి. అట్లా అయితేనే యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ మీరు వీడియో సరిగ్గా తీయకుండా ఎంత ఆర్గ్యూ చేసినా వేస్ట్ సిస్టర్స్. ఎందుకంటే నేనైతే క్లియర్‌గా వీడియోస్‌లో చెప్తున్నాను. వినకపోవడం అనేది మీ మిస్టేక్. ఓకేనా? వీడియో తీయకపోవడం వల్ల మిస్టేక్ మీ విషయంలోనే ఉంటుంది. ఎందుకంటే నేనైతే క్లియర్‌గా చెప్తున్నా కదా! ఎవ్రీ వీడియోలో చెప్తున్నాను. నేను ఎవరికి చెప్పినా కూడా నేనైతే క్లియర్‌గా ఈ విషయం చూపిస్తాను. వీడియోస్ నా దగ్గర ప్రూఫ్ అయితే వీడియోస్ ఉంటాయి కదా! ఇది నేను ఒక్కదాన్ని చెప్తున్న విషయం కాదు సిస్టర్స్. ఎవరైనా ఆన్‌లైన్‌లో ఎవరు సేల్ చేసినా కూడా ఇదే విషయం చెప్తారు. నేను కూడా అదే చెప్తున్నాను. ఓకేనా? ఓపెనింగ్ వీడియో ఉంటేనే కంపల్సరీగా మనకి డ్యామేజ్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. కలర్ చేంజ్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. ఏదైనా మిస్టేక్ ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా? ఎందుకంటే మనం క్లియర్‌గా ఉంటేనే కదా మన డబ్బులనేది కరెక్ట్‌గా ఉంటాయి. ఎంతమంది నాకు నమ్మి డబ్బులేస్తున్నారు. అట్లాంటప్పుడు నేను కూడా మీకు హెల్ప్ చేసినట్టుగా ఉండాలి కాబట్టి ఈ విషయం నేను పదే పదే చెప్తున్నాను. మీరు మోసపోవద్దు. మీరు అస్సలు బాధపడొద్దు. ఓకేనా? ఇట్లా అయ్యింది అనేసి. అందుకని చెప్తున్నాను సిస్టర్స్, కొంచెం అర్థం చేసుకోండి. ఆర్డర్ ప్లేస్ చేశాక 5-7 వర్కింగ్ డేస్ అయితే పడుతుంది సిస్టర్స్ మీకు ఐటెమ్ రిసీవ్ అవ్వడానికి. ఒకవేళ అంతకంటే లేట్ అయిందంటే ఒక్కసారి నాకు కంపల్సరీగా పర్సనల్‌గా మెసేజ్ చేయండి. ఓకేనా? ఎందుకంటే ఒక్కోసారి మర్చిపోతారు వాళ్ళు. నేను రిమైండ్ చేస్తాను వాళ్ళకి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ట్రాకింగ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరే ఫాలో అప్ చేసుకోవాలి. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. నేను ఫాలో అప్ చేసి మీకు చెప్పలేను. ఓకేనా? ఎందుకంటే చాలామంది చెప్తున్నారు నాకు, మీరు ఫాలో అప్ చేయండి, మీరు ట్రాక్ చేయండి అనేసి. నా వల్ల అయితే కాదు సిస్టర్స్. ఎందుకంటే నేను ట్రాక్ ఇచ్చేసానంటే మీదే బాధ్యత ఉంటుంది. మీరే చూసుకోవాల్సి ఉంటుంది. ట్రాక్ చేసుకోండి. ఏదైనా ఉంటే మీరే వెళ్లి తీసుకొచ్చుకోండి. ఓకేనా? ఇంకొకటి, మీ ఏరియాలో ఉన్న కంపల్సరీగా మీ ఏరియాకి ఏ అయితే కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందో అది మాత్రం మీరు అడ్రస్ ఇచ్చేటప్పుడు కింద మెన్షన్ చేసి చెప్పండి. ఓకేనా? ఎందుకంటే మళ్ళీ మీకు లేని కొరియర్ సర్వీస్‌లో మేము పంపించామనుకోండి, షిప్పింగ్ చార్జెస్ అనేది మీకే ఎక్స్‌ట్రా పడుతుంది. మళ్ళీ మీకే లాస్ ఉంటుంది 100 రూపీస్. అట్లా కాకుండా చూసుకోండి. కొరియర్ సర్వీస్ అనేది మీకు ఏదైతే మీ ఏరియాలో ఉందో అది మాత్రం కింద మెన్షన్ చేసి చెప్పండి. అలాగే 3 ఐటెమ్స్‌కి కలిపి నేను 100 రూపీస్ ఇస్తున్నాను. అట్లా 100 అనేది మీకు ప్రాఫిట్ ఉండాలి కాబట్టి చెప్తున్నాను. అలాగే ఇంకొకటి, ఫోన్ నంబర్స్ కూడా
2 మెన్షన్ చేయండి సిస్టర్స్. ఒక్కోసారి ఫోన్ పని చేయకపోవచ్చు, ఒక్కోసారి ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వచ్చు. ఏదో ప్రాబ్లమ్ ఉంటది గదా! అట్లా గాకుండా 2 ఫోన్ నంబర్స్ మీరు పెట్టారనుకోండి. కొరియర్ పర్సన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒక నంబర్ కాకపోయినా ఇంకో నంబర్‌కి కాంటాక్ట్ చేస్తారు మీకు. అర్జెంట్ ఆర్డర్స్ అయితే తీసుకోకండి సిస్టర్స్. మరీ చెప్తున్నాను నేను. చాలామంది సేమ్ డే డిస్పాచెస్ అడుగుతున్నారు. కొంచెం అట్లా సేమ్ డే డిస్పాచెస్ అయితే అడగకండి. చాలా వరకి పాసిబుల్ ఉంటే చేస్తాను. ప్రాబ్లమ్ లేదు. అడగడంలో తప్పు లేదనుకోండి. అడగండి. జస్ట్ పాసిబుల్ ఉంటే చేస్తాను. లేదంటే మాత్రం కంపల్సరీ కష్టము. ఎవ్రీ టైమ్ అంటే కష్టము. చాలామంది ఏం చేస్తున్నారంటే ఓన్లీ అర్జెంట్ ఆర్డర్స్ మాత్రమే మన దగ్గర ఇస్తున్నారు. రిమైనింగ్ ఆర్డర్స్ మొత్తం వేరే వాళ్ళకి ఇస్తున్నారు. నేను అబ్జర్వ్ చేసిన వరకి చూస్తున్నాను నేను. నెక్స్ట్ టైమ్ నుంచి వాళ్ళకైతే ఆర్డర్స్ తీసుకోను. ఉగాదికి స్పెషల్ ఆఫర్ ఏం లేదా అని చాలామంది నాకు మెసేజెస్ పెట్టారు. వాళ్ళ కోసం చెప్తున్నాను. అబోవ్ 1000 ఐటెమ్‌కి నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను. ఓన్లీ ఈ వీడియోలో ఉన్న ఐటెమ్స్‌కి మాత్రమే ఇస్తాను. ఓకేనా? ఈ వీడియోలో ఉన్న ఐటెమ్స్‌కి మాత్రమే ఇస్తాను. అబోవ్ 1000 ఐటెమ్‌కి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను. డిస్కౌంట్ అనేది ఉండదింక. యాక్చువల్‌గా రీసెల్లర్స్‌కి అయితే రెగ్యులర్‌గా ఇచ్చే ఆఫర్ అది. మీకోసం చెప్తున్నాను. కస్టమర్స్‌కి కూడా చెప్తున్నాను. నాకు 2 మెంబర్స్‌కి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయించండి. ఫ్రీ ఆఫర్ తీసుకోండి. ఓకేనా? ఊరికే అయితే నేను కూడా ఇవ్వను సిస్టర్స్. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు యూజ్ ఉండాలి కదా! 2 మెంబర్స్‌కి కంపల్సరీగా షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయించండి. రూ. 100 షిప్పింగ్ అనేది ఫ్రీగా తీసుకోండి. ఓకేనా? మీకు యూజ్ ఉంటుంది. నాకు యూజ్ ఉంటుంది సిస్టర్స్. రూ. 100 ఊరికే ఎవరికీ రావు కదా! ఉగాది ఆఫర్ అనేది మన ఛానల్‌లో పెడతాము అనేసి పెట్టాను. ఎందుకంటే నాకు కొంచెం వాయిస్ పోయింది ఫీవర్ వచ్చేసరికి. అందుకని చెప్పి నేను బిఫోర్ పెట్టలేదు. ఇప్పుడు పెడుతున్నాను. మీకు వీలైనంత వరకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయించండి. నేను ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాను సిస్టర్స్. నాకు కొంచెం భయమేసి ఇన్ని రోజులు మాట్లాడలేదు. లేకపోతే మన ఛానల్ చాలా బాగా పాపులర్ అయ్యేదేమో మేబీ నేను అనుకుంటున్నాను. మాట్లాడకపోవడం వల్ల నేను చాలా మిస్ అయ్యాను అనేసి ఈ మధ్య కొంచెం మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నాను. భయం లేకుండా. కొంచెం నా భాష నేను అర్థమవుతున్నాను అనుకుంటున్నాను. మీకు నాది కొంచెం అర్థం అవ్వాలి అనేసి క్లియర్‌గా చెప్పడానికే ట్రై చేస్తున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం కింద కామెంట్ చేయండి. కొంచెం మంచిగా కామెంట్ పెట్టండి. అర్థం కాలేదు అనేసి. లేదంటే నాకు పర్సనల్‌గా వాట్సాప్‌లో అయినా చెప్పండి సిస్టర్స్ ఏదైనా అర్థం కాకపోతే. లేకపోతే నేను ఏదైనా విషయం మిస్ అయినా కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోకి. నేనిప్పుడు పెట్టిన ఆఫర్ అయితే చాలా జెన్యూన్‌గా పెట్టాను సిస్టర్స్. మళ్ళీ నేను ప్రైస్ ఎక్కువ పెట్టి ఆఫర్ పెట్టాను అనేసి మీరు మిస్టేక్స్ తీయొద్దు. ఎందుకంటే నేను ఛానల్ గ్రోత్ కోసమే ట్రై చేస్తున్నాను. మీకు తక్కువ ప్రైస్‌లో రావాలి అనేసి మీరు ట్రై చేసినప్పుడు నేను నా ఛానల్ గ్రోత్ కోసం ట్రై చేయడంలో తప్పులేదు కదా! అందుకని చెప్పేసి చాలా తక్కువ ప్రైస్‌లో పెట్టాను. అలాగే డిస్కౌంట్ కూడా పెట్టాను. ఆఫర్ పెట్టాను. ఓకే. ఈ ఆఫర్ అనేది ఓన్లీ 24 అవర్స్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. వీలైనంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.